ఈరోజు మాన్సూన్ కార్యక్రమంలో 10th సెలబ్రేషన్స్ 10 years సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అతిథులకు అదేవిధంగా శిఖా గోయల్ గారికి జ్యోత్స్న గారికి తరణ్ గారికి శివప్రసాద్ రెడ్డి గారికి భావిన్ పాండ్య గారికి ఇతర సోషల్ వర్కర్స్కు స్టూడెంట్స్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు. యంగ్ ఇండియన్స్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అతిథులు అందరికీ శుభోదయం. ఈ యొక్క వేదిక చాలా రోజుల క్రితం నన్ను ఇన్వైట్ చేసినప్పటికీ బిజీ స్కెడ్యూల్స్తో మార్నింగ్ రావాల్సింది లాస్ట్ రావడం జరిగింది. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈ 10th ఏదైతే యంగ్ ఇండియన్స్ మాన్సూన్ సమిట్ 10th వార్షికోత్సవానికి నన్ను పిలిచినందుకు ఆహ్వానించినందుకు ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి బాలలే రేపటి పౌరులు. పిల్లల రక్షణ మన బాధ్యత. పిల్లల రక్షణ తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల రక్షణ కనీస బాధ్యత ప్రభుత్వాల బాధ్యత. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మేము నిరంతరం పిల్లల రక్షణ కోసం, పిల్లల విద్య కోసం, పిల్లల ఆనందం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లలకు బలమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం కోసం డే బై డే అంగన్వాడీ సెంటర్స్లో కానీ బయట కానీ ఎప్పటికప్పుడు ఒక రీసెర్చ్ లాగా చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ మంచిగా అంగన్వాడీ 1975లో ఆనాటి ప్రధానమంత్రి ఉమెన్ మరి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే మొదలవ్వడం జరిగింది. మహబూబ్నగర్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఈనాటి సీఎం గారి ఓన్ డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్లో 75లో స్థాపించడం జరిగింది. అప్పుడు పేదవాళ్లకు పేద పిల్లలకు ఫుడ్ అందించాలని. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ యొక్క స్థితిగతులను మారుస్తూ నర్సరీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఫీడింగ్తో పాటు ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అక్కడనే మంచి చెడు ఏంటి, ఎలా గుడ్ అప్రోచ్ ఏంది, బ్యాడ్ అప్రోచ్ ఏంది, ఇలాంటివి కూడా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకు నేర్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సమాజం సొసైటీ డే బై డే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ థింకింగ్స్ ఏవైతున్నాయో నారో మైండ్లోకి వెళ్తున్నారు. లో అంటే ఇది చెడు అని తెలిసినప్పటికీ ఆ చెడు అనే దాంట్లోకి వెళ్ళి ఈరోజు ఇళ్లల్లో కుటుంబంలో దగ్గర పేరెంట్స్ పిల్లల్ని తాత లేదా రిలేటివ్స్ దగ్గర పెట్టినా కూడా రక్షణ లేకుండా పోతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంటే ఒక సెక్యూరిటీ. కానీ కొన్ని కేసెస్ చూసినప్పుడు చాలా వరస్ట్గా కూడా ఇంకెవరిని నమ్ముతాం, ఇంట్లో తండ్రిని నమ్మకుంటే తాతను నమ్మకుంటే ఇంకెవరిని నమ్ముతాం. కానీ అక్కడ కూడా రక్షణ లేదు అని అంటే పోలీసులు ఇంట్లో ఏం జరుగుతుందో రోజు పోయి పోలీస్ చెక్ చేయలేరు. అది మానవత్వంతో కూడుకున్నటువంటి యాక్షన్. కానీ అక్కడ కూడా మనము పిల్లలకు చెప్తా ఉన్నాం, తాత ఎక్కడ ముట్టుతున్నాడు, అంకుల్ ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ హౌస్ కాదు, హౌస్లో కూడా జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. క్రైమ్ అనేది పిల్లల మీద డిఫరెంట్ రూట్లోకి వస్తుంది, రకరకాల రూపంలో వెంటాడుతుంది. మనం ఇంతకుముందు ఎక్కడో పని ప్రదేశాలలో సెక్యూరిటీ అనుకుంటాం, కానీ ఇళ్ళ పక్క వాళ్ళతోటి చాలా క్లోజ్గా ఉండే రిలేషన్స్, ట్రస్ట్ చేయగలిగేటువంటి పర్సన్స్ తోటి కూడా పెద్ద ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు అయితే చెప్పుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దీంట్లో రకరకాల ఇది ఉంది. సోషల్ మీడియాలో కానీ మనం పిల్లలకు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఇచ్చి తినబెడుతున్నాం. వాళ్ళు అదే చూస్తారు, వీళ్ళు ఏం తింటున్నారు అనేది మర్చిపోతున్నారు. నేను ఈరోజు ఏ రకమైన రుచికరమైన ఫుడ్ తీసుకున్నా అనేది పిల్లలు ఆ టేస్ట్ చూడట్లేదు. వాళ్ళు ఆ ఫోన్ పట్టుకొని మన పేరెంట్స్ కూడా ఈజీ గోయింగ్, ఇంకా వీళ్ళకి సెల్ ఇస్తే వీళ్ళు ఈ పని చూసుకుంటారు నేనే. కానీ వాళ్ళ ఫ్యూచర్ మీద
వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ హెల్త్ మీద ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఒకవైపు ఇలా మీలాంటి సంస్థలు మరి వర్క్ చేస్తూనే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్గా తీసుకుంటూ, పిల్లల కేర్ తీసుకుంటూ, ఒక దిక్కు పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూడా నిరంతరం వర్క్ చేసినప్పటికి కూడా మనము నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగినప్పుడు ఎవరము ఏమీ చేయలేని సిచ్యువేషన్. బయట సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, బయట రోడ్ ఎంబడిపోతుంటే ఏదన్నా మంచి చెడు ఉంటే చూడగలుగుతాం, కానీ నమ్మిన కాడ మోసం అనేది అది ఏ రంగంలో అయినా కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేము, అంచనా వేయలేని అట్లా. నిన్న ఒకటి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్, ఇంట్లో పని మనిషి ఒక ఆడ కూతుర్ని ఇంటి ఓనర్ను చంపేశారు. వాళ్ళు పనిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఇట్లా చాలా రకాల క్రైమ్స్ అనేది ఉమెన్ మీద పెరుగుతుంది, సెక్సువల్ అబ్యూజింగ్ పెరుగుతుంది. తర్వాత గంజాయి అనేది కూడా, ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు, ఆ మత్తులో కూడా ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఒక అతను స్వయాన బిడ్డ కూతురు 10th క్లాస్ అమ్మాయిని రోజు ఆ వీడియోలు చూస్తాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, మత్తు గంజాయి. అమ్మాయిని బయటికి పోదామని తీసుకెళ్ళి ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర, వాళ్ళ ఊరేమో డోర్నక్కల దగ్గర ఒక చిన్న తండ తీసుకుపోయి అమ్మాయిని రేప్ చేసి, సొంత ఓన్ డాటర్ రేప్ చేసి పెట్రోల్ పోసి చంపేసిండు. పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ మొత్తం బయట చూస్తుంది, సెర్చ్ చేస్తున్నారు. 1 వీక్ అయినా అర్థం కాలే. మేము ఒకరోజు అక్కడ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఊరోళ్ళందరూ ఇంకెప్పుడు పట్టుకుంటారు, మీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరేంటంటే ఎందుకు డౌట్ వస్తుంది, తండ్రి ఇట్లా చేసిండని. కూకట్పల్లి ఏరియాలో మేడం ఒక 1 year బ్యాక్ మొత్తం అక్కడ మాకెందుకో కొంచెము ఆ ఫీలింగ్లో ఏమీ అనిపించలే. మళ్ళీ ఒకసారి కుటుంబంతో కూడా మాట్లాడండి సార్ అని నేను ఏసీపీ గారికి ఫోన్ చేసి 2 రోజులలో మొత్తం సీసీ కెమెరాలు మళ్ళీ కుటుంబం చుట్టూ అంతా చూసినప్పుడు బిడ్డను తీసుకొని పోయేటువంటి వీడియో తండ్రితో పోతుంటే ఎవరం డౌట్ పడం, కానీ ఒక్కసారి మళ్ళీ పరిశీలించి మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే తండ్రి ఆ వీడియోలు ఎక్కువ చూస్తాడు సెల్ ఫోన్లో. తర్వాత గంజాయి అంటే ఇట్లాంటి రకరకాల తప్పుడు అలవాట్లు కూడా ఇలాంటి నేరాల వైపు, విచక్షణ కోల్పోయి చేసేటువంటి నేరాల వైపు ఉసిగొల్పుతూ ఉంది. కాబట్టి మనం ఎంత అభివృద్ధి చెందినా మానవత్వము, మంచితనము, గౌరవము, సెక్యూరిటీ, పిల్లలను కాపాడుకోవడము ఇదంతా లేనప్పుడు ఇదంతా ఎంత ఉన్నా ఏం లాభం, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం, అక్కడ కూడా సెక్యూరిటీ ఉండాలి. ఎంత పెద్ద కుటుంబం ఉన్నా కూడా కుటుంబ సభ్యులలోనే అలాంటి జుగుప్సాకరమైనటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు అది మానవ సమాజంలోనే మార్పు రావాలి. దానికోసం ఎక్కువ అవేర్నెస్ జరగాలి. మన పూర్వీకులు ఏది తప్పు ఏది ఒప్పు అని చాలా జాగ్రత్తగా ఉండేది, సేఫ్టీగా అనిపించేది. ఎవరిళ్ళ కన్నా ఒంటరి మహిళ పోయినా కూడా ఒంటరిగా మళ్ళీ అంతే సేఫ్టీగా బయటకు వచ్చేది. కానీ ఈరోజు దగ్గర వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తే ఏమవుతుందో అని పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి, ఒంటరిగా ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి. సో ఇదంతా కూడా రకరకాల కల్చర్ మన మీద ఇంపోజ్ చేస్తుంది, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ వీడియోస్, బ్యాడ్ థింకింగ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి సమాజంలో అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏమంటా, శిక్ష ఉండాలి, శిక్షణ కూడా ఉండాలి. శిక్ష, పనిష్మెంట్ ఉండాలి. ఇది తప్పు అని మైండ్ సెట్ మార్చే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయాలి అంటే తరగతి గదిలో నుంచి, అమ్మ పొత్తిళ్ళల్లో అమ్మ నేర్పాలి. ఆ తర్వాత స్కూల్కి వస్తారు, అప్పుడు కూడా వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఆడవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళతో ఎలా రెస్పెక్టబుల్గా ఉండాలి, ఇవన్నీ కూడా మనము ఒక ట్రైన్ లాగా, ఒక సబ్జెక్ట్ లాగా ఖచ్చితంగా ఉండాలి. ఈ తప్పు చేస్తే ఈ క్రైమ్, ఇది నువ్వు ఇట్లా చేస్తే ఇది క్రైమ్, దీనికి పనిష్మెంట్ ఉంటుంది, ఇన్ని రోజులు జైలు శిక్ష ఉంటుంది, లేదా నువ్వు ఈ గంజాయి మత్తులో ఉంటే ఈ సమాజం నుంచి నువ్వు దూరం అయిపోతావు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నిన్ను ఇబ్బంది పడతావు అనేది కొంత అవేర్నెస్ అనేది కూడా ఉండాలి. అందుకనే శిక్ష ఉండాలి, శిక్షణ కూడా ఉండాలి. ఇది ఒక శిక్ష చేసుకుంటూ పోతే, తప్పు చేసిన తర్వాత ఆఫ్టర్ క్రైమ్ మనం పనిష్మెంట్ చేస్తే ఆయన ఓకే మార్పు వస్తుందా, అనుభవిస్తాడు.
కానీ ఇక్కడ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు అంటే ఏం న్యాయం జరిగినట్టు కాదు. అంటే తప్పు ఆమె మీద జరగాల్సిన క్రైమ్ జరిగింది, లేదా ఆమె లైఫ్ పోయింది, లేదా చనిపోయింది, ఇది అయిన తర్వాత కాదు. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్ అనే విధంగా మనము ఆ మోటివ్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీలాంటి సంస్థలతో మా పోలీస్ అధికారులు శిఖా గోయల్ గారు కూడా చాలా వర్క్ చేశారు గతంలో, ఇప్పుడు కూడా వారు ఎఫర్ట్స్ పెడుతున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యలో ఒక మీటింగ్ కూడా మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఉమెన్ సెక్యూరిటీ, అదేవిధంగా ఎలాంటి ఎట్లాంటి నేరాలు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇతర లేబర్ వర్క్ దగ్గర ఎట్లుంది, రోడ్ల మీదకి మహిళలు వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరి ఫీలింగ్స్, వాళ్ళందరి వ్యూస్, ఐడియాస్ తీసుకొని ఒక కాన్ఫరెన్స్ పెడతాం. తర్వాత ఇప్పుడైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. మేము 22 సెప్టెంబర్ అనుకున్నాం. ఇప్పుడే మా ఉమెన్ అండ్ చైల్డ్ కమిషనరు, సెక్రటరీ మేమందరం కూర్చొని మాట్లాడి దీని మీద డిస్కషన్ జరగాలి. మనం ఏది ఉంది, ఏది లేదు, ఏం చేయాలి, ఓపెన్ డిస్కషన్ అనేది లేకుండా ఉంటే ఎవరి బాధ వాళ్ళు కడుపులో దాచుకుంటే ఇంకా నేరాలు పెరిగిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలామంది మనకు జరిగినటువంటి అన్యాయం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటాం, లేదా భయపడతా ఉంటాం. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. పెద్దవాళ్ళు కూడా లాస్ట్కి ఎప్పుడో లాస్ట్లో చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది బయటికి చెప్పుకోరు, వీళ్ళతోటి నాకు ఈ థ్రెట్ ఉంది, ఇట్లా హరాస్ జరుగుతుందని. సో మన తప్పు లేనప్పుడు మనం చెప్పుకోవడంలో తప్పు లేదు, డేర్గా చెప్పాలి. అలాంటి వాళ్ళ తప్పులకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఈరోజు చెప్పకుంటే ఇంకొకటి కూడా వాడు అదే చేస్తాడు. ఇంకా అట్లా ఒక 4-5 తప్పులు చేయడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇట్లాంటిది కూడా మనము అవేర్నెస్ తీసుకురావాలి. సో ఈరోజు మరి ఈ యొక్క యంగ్ ఇండియన్స్ కుటుంబ సభ్యులంతా మరి 10th మాన్సూన్ వార్షికోత్సవాన్ని మీరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఈ సబ్జెక్టు మీద డిస్కషన్ చేయడం, మీరు పాల్గొనడం, ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా మహిళలకు పెద్దపీట వేయాలని, ఈరోజు మహిళా సంఘాలను కోటీశ్వర్లను చేయాలి, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి. అంబేద్కర్ గారు అంటారు, మహిళా ప్రగతి సమాజ ప్రగతి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంది. సో ఇంట్లో కుటుంబం ఆడవాళ్ళే నడిపిస్తారు. ఎంత కాదనుకున్నా మ్యాక్సిమం ఎక్కువ శాతం ఇంకా అట్లాంటి ఉన్నాం. కాబట్టి వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పటి వరకు మా డిపార్ట్మెంట్ నుంచి 27,000 కోట్ల రూపాయలు 1.5 ఇయర్ నుంచి వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ మహిళలకు ఇచ్చినాం. వేరే ప్రైవేట్ పర్సన్స్ బ్యాంక్ లోన్స్ రావట్లే, కానీ ఉమెన్ గ్రూప్లో ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న వాళ్ళకు బ్యాంకర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. రీపేమెంట్ 98% ఉంది. వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, సోలార్ నడిపిస్తున్నారు, క్యాంటీన్స్ నడిపిస్తున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇట్లా ఆర్థికంగా ఎదుగుతే కొన్ని రుగ్మతలు, కొన్ని సమస్యలు కూడా డేర్గా బయటికి చెప్పుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఉమెన్కి సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా వాళ్ళ హెల్త్కి సంబంధించి మేము రకరకాల ప్రోగ్రామ్స్ చేపడతా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్లో కానీ బయట కానీ. ఇప్పుడు మాకు కూడా నెక్స్ట్ 17th నుంచి, సెప్టెంబర్ 17th నుంచి పోషణ మాసం, అంటే వాళ్ళకు మంచి బలమైనటువంటి ఆహారం ఇచ్చే మాసంగా మంత్గా అనౌన్స్ చేసుకున్నాం. తొందరలోనే 17th నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో మీ అందరి సూచనలు సలహాలను మా ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వీకరించి మరి మంచి పాలసీలు తీసుకొచ్చి మంచి సంక్షేమ పథకాలు అందించి మహిళలు సగౌరవంగా మరి చైతన్యవంతంగా తలెత్తుకొని ఎక్కడికి వెళ్ళైనా స్వేచ్ఛగా పని చేసుకోగలిగేటువంటి స్పేస్ను, సొసైటీని మనం అందరం క్రియేట్ చేయాలి, సృష్టించాలి. అమ్మ పొత్తిళ్ళలో నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డ, ఆడబిడ్డను గౌరవించే విధంగా మగపిల్లలకు అమ్మ దగ్గర, అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుంచి ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో
మన భారతదేశంలో మహిళలు పూజించబడతారు, మహిళలు గౌరవించబడతారు. కానీ మహిళల మీదనే రకరకాల మరి అశ్లీల వ్యక్తీకరణ అట్లాంటివన్నీ కూడా ఉంది. కాబట్టి మనం పూజించే తల్లులను అగౌరవపరిచే లక్షణాలు మనలో ఉండొద్దు అనేటువంటి భావన కూడా యువతలో మగవాళ్ళలో తీసుకొచ్చినప్పుడు మహిళ స్వేచ్ఛగా ఒంటరిగా ఎక్కడైనా ఎప్పుడైనా పని చేసుకొని బతకడానికి, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి స్పేస్ ఉంటుంది. కాబట్టి అలాంటి కృషి అందరం కలిసి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.